మనం కనుక నిజంగా ఆయన్ని మరి పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్నాం అన్నట్లయితే దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞని, ప్రతి కట్టడని అవునంటే అవును, కాదు అంటే కాదు, మనసులో ఒక మాట, బయటికి పెదవుల మీదకి ఒక మాట రాకుండా క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నామా? క్రీస్తు కొరకు మనం జీవించాలి అంటే, ఆ విధంగా మన హృదయ వైఖరి మారాలి అంటే పరిశుద్ధ గ్రంథమును ఎక్కువగా చదవాలి. అదే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును. ద్వితీయోపదేశకాండం 8:3లో ఇంకొక మాట కూడా ఉన్నది. నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెదను. అంటే అరణ్యములో తండ్రి అయిన దేవుడు మన్నాతో పోషించారు. మనల్ని పోషించడానికి ఆయన మన్నాని పంపుతారు. ఎప్పుడు ఆయన ప్రేమించి, క్రీస్తుని ప్రేమించి, క్రీస్తు చిత్తములో తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు మనల్ని ఆయన పరలోకపు మన్నాతో మన ప్రతి అవసరమును తీరుస్తారు.